సప్త శనివారాల వ్రతంలో 6వ వారం అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. పూలతో అలంకరిస్తే స్వామివారు నిండుగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అలాగే 7 పిండి దీపాలు అయితే ప్రతి వారం నేను 7 పిండి దీపాలు అయితే పెడుతున్నాను. ఈ వారం వచ్చేసి 6వ వారము. పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను. ప్రసాదాలు కూడా ఏం చేయలేదు ఎక్కువ. 7వ వారం అయితే మనం అన్నీ 7 ఉండేలాగా అయితే చూసుకోవాలి. ఈ వారము పూజ చేయడం లేట్ అయింది. నేను ఎప్పుడైనా 4 o'clockకే స్టార్ట్ చేసేదాన్ని పూజ. ముందు రోజు ఏమీ పూజ సామాను అనేది తీసుకోలేదు, అందుకే లేట్ అయింది పూజ చేయడం. 7, 8 కల్లా స్టార్ట్ చేసా పూజ చేయడం. మనం తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనము పీట ఏర్పరచుకునే దగ్గర అయితే పసుపుతో ఇలా అలుక్కొని ముగ్గు వేయాలి. ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి దానిపైన పీట అనేది పెట్టుకోవాలి. పీటకు కూడా పసుపు నిండుగా పెట్టుకొని కుంకుమ బుట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని పీట పరుచుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకోవాలి. 7 శనివారాల వ్రతకథ అనేది నేను 2వ వారం చెప్పాను, ఎలా వచ్చింది, ఎందుకు చేశారు అనేది. అలాగే శనివారం వ్రత విధానం అని ఉంది, అందులో ఒక స్టోరీ ఉంటుంది. అది ఇప్పుడు మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒకానొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యము పూజిస్తుండేది. ఇలా కొన్నాళ్ళు జరగగా పరమ పవనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ఆతిథ్యానికి వచ్చాడు. ఈ దంపతి అతనిని దివ్య అతిథిగా పూజించి కేవలం శ్రీ వెంకటనాథునిగా తలిచి అతనికి సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు. తరువాత అతడు విశ్రాంతి తీసుకొని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను గమనించాడు. ఓ పుణ్యసాధ్వి, నీ భర్త జాతకమున గోచర రీత్యా శనేశుడు క్రూరంగా ఉన్నాడు. దీనిని నివారించడానికి నువ్వు పవిత్ర హృదయంతో 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో శ్రీ ఏడుకొండల స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి. నీ భర్త రక్షణ నీయందే ఉన్నది. ఈ 7 శనివారాలు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆచరిస్తే నీ భర్త ఈ గండము నుండి బయటపడతాడు అనగా ఆ పుణ్యవతి అతడు చెప్పినట్లుగా మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారములు వ్రతము నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతుంది. ఫస్ట్ శనివారం నాడు బ్రహ్మ ముహూర్తమునే లేచి స్నానం చేసి శుచి అయిన పూజ పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు రంగు వస్త్రము పరిచి తిరునామం శంకు చక్రాల చిత్రంతో స్వామివారి చిత్రము మరియు కలశ స్థాపన చేసి గణపతి పూజించింది. తరువాత శ్రీ సప్తగిరి ప్రభువును హృదయమున ధ్యానించి సుప్రభాతం చదివి మరియు గోవింద నామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శనీశ్వర స్వామికి ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చిన్ని నైవేద్యములు పెట్టి పూజ జరిపించింది. తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించింది. ఏడుకొండల స్వామివారికి షాడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామములు జపించి చక్కెర లడ్డూలు ప్రసాదంగా పెట్టింది. అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరుల స్వామిని పూజించి ఒక పుణ్య పురుషుణ్ణి అతిథిగా ఆహ్వానించింది. అతనిని శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి భోజనం పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలం ఇచ్చింది. అలా పుణ్యవతి భక్తి శ్రద్ధలతో అత్యంత ఏకాగ్రతతో 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించింది. ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామివారు ఆమెకు కల్లోకి వచ్చి, ఓ సతీ తిలకమ్మ, నీ పూజకు నా మనసులో ఆనందం కలిగింది. అందువలన నీ భర్తకు శనేశుని గండము తొలగింది. అతని రాబోయే జన్మలో గల ఆయుష్ ఈ జన్మలోనే ఇచ్చాను. అందువలన నువ్వింకా సుఖశాంతులతో దీర్ఘ సుమంగళితో ఉంటావు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అనంతరము ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతడు పట్టలేని ఆనందముతో, నారిమణి, నువ్వు నా భాగ్య దేవతవు, అందుకే పురుషుల కన్నా పుబోడులు మిన్న అన్నారు. మన భారతదేశం సీత, సావిత్రి, అనసూయ మహాపతివ్రత వలనే పుణ్యభూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా చెప్పబడిందన్నాడు.
అనంతరం ఒక శుభముహూర్తాన దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి తిరుపతి వెళ్ళారు. ఇరువురు 7 కొండలు కాలినడకన గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంతర్పణలతో ఆనందించారు. భూలోకంలో ఎన్నో సత్కారాలు ఆచరించారు. అనంతరం వారు శ్రీ ఏడుకొండల స్వామిలో కలిశారు. ఈ వ్రత కథను వ్రాసిన, చదివిన, ఆచరించిన శాశ్వత సుఖాలంది అనంతరం శ్రీ స్వామివారిలో ఐక్యమవుతారు. సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు. ఇది ఆ స్టోరీ. పూజ స్టోర్లో దొరుకుతుంది మనకు. 7 శనివారాల వ్రతం. అందులో పూజ ఎలా చేయాలి, ఫస్ట్ నుంచి ఉంటుంది. గణపతి పూజ ఎలా చేయాలి, వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేయాలి, అవన్నీ ఉంటాయి. అలాగే వ్రత కథ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. మన సొంతంగా చేసుకోవచ్చండి ఈ పూజ. గోవింద గోవింద అని జపిస్తూ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర బుక్ అలా చదవడానికి లేదు అంటే నేనైతే స్వామివారిని ఇలా అలంకరించాను. 4 రకాల మాలలతో అయితే నేనైతే స్వామివారిని అలంకరించాను. తులసి మాల, మల్లెపూల మాల, చామంతి పూల మాల, కనకాంబరాల మాల, అలాగే గులాబీ పూలతో అయితే అలంకరించాను. పిండి దీపాలు ఎలా చేయాలి అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. నేనైతే ప్రతి వారము 7 పిండి దీపాలు అయితే పెడుతున్నాను. చూడండి, స్వామివారికి అయితే ధూపం ఇస్తున్నాను. 7 అరటి పండ్లు అయితే పెట్టాను. ప్రతి వారం మనకు పూజలో ఉండాల్సిన ప్రసాదం మాత్రం కొబ్బరికాయ, అరటి పండ్లు మాత్రం ప్రతి వారం పెట్టాలి. ఎలాంటి నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా అరటి పళ్ళు అలాగే కొబ్బరికాయ అయితే పెట్టాలి. అలాగే స్వామివారికి నల్ల నువ్వులు ఉండాలన్న చాలా ఇష్టం. అలాగే నలుపు దుస్తులు వేసుకొని పూజ చేస్తే స్వామివారు తొందరగా ఆకర్షిస్తాడు. నలుపు రంగు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా, అందుకు శనీశ్వరునికి చాలా ఇష్టము. పూజ ప్రారంభించే ముందు మొదటిగా విఘ్నేశ్వరునికి అయితే పూజ చేసుకోవాలి. శ్లోకం చదువుకొని అక్షంతలు వేసి దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి గణపతికి. తర్వాత మనము వెంకటేశ్వర స్వామి పూజ అయితే ప్రారంభించాలి. గణపతి పూజ అయ్యాక సంకల్పం చెప్పుకోవాలి. ముందుగానే సంకల్పం చెప్పుకొని అయితే పూజ అయితే ప్రారంభించాలి. ప్రతి వారము మా ఇంట్లో అందరం కలిసి పూజ చేసుకుంటాము. ఇక్కడైతే స్వామివారికి హారతి అయితే ఇస్తున్నాము. మా పిల్లలు కూడా ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారు. చాలా భక్తితో శ్రద్ధతో ఉంటారు. ఉన్న కొద్దిసేపు అయినా శ్రద్ధతో స్వామివారి దగ్గర కూర్చొని స్వామి పైన అక్షంతలు వేస్తూ పువ్వులు వేస్తూ గోవింద గోవింద అని అనమంటాము. గోవింద గోవింద అని స్వామి పైన పువ్వులు అక్షంతలు వేసి మొక్కుని అయితే వెళ్తారు. ఉన్న కొద్దిసేపు అయినా చాలా శ్రద్ధతో అయితే కూర్చుంటారు. ఇక్కడ స్వామివారికి ప్రసాదాలు సమర్పిస్తున్నాను. ప్రసాదాలు వచ్చేసి పెరుగన్నం, పానకము, రవ్వ కేసరి, పులిహోర, కొబ్బరికాయ, అరటి పండ్లు అయితే పెట్టాను. ఈ వారం మాత్రము మనం పూజ పూర్తయ్యాక భర్త దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ. ఈవినింగ్ కూడా మనము స్వామివారికి పూజ అనేది చెయ్యాలి. ఈవినింగ్ టైంలో పూజ ఇది. 6వ వారము పూజ అయితే ఇలా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.